హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు లకిలిటి పపచానా. ఏంటి లేస్‌లు, కుర్కురేలు అన్నిగనం తీస్తుందని అనుకుంటున్నారా? ఏం చేద్దాంలెండి. ఇంకా పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడైతే వాళ్ళకైతే స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా! ఊరికే రూ. 5, 5 రూ. 10 తెచ్చుకోవాల్సొస్తుందని ఒకటేసారి ఒక 4, 5 లడ్డీలు తెచ్చి పడేసా. ఇంకా వాళ్ళైతే స్కూలుకెళ్ళేటప్పుడైతే వాళ్ళకి కావాల్సిందైతే ఒక్కొక్కటి తీసుకొనెళ్తారు. ఇంకా మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మీ ఇంట్లో కూడా మంత్లీ సామాన్లు తెచ్చుకుంటారు కదండీ! ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మన గుండెల్లో గంట మోగాల్సిందే. ఎందుకంటే కిరాణా సామాన్లు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, కూరగాయల బిల్లు ఇవన్నీ తెచ్చే వరకు ఆ వచ్చిన జీతం అంతా ఒక్క డేలో అయిపోతుంది కదా! వీటి కోసం నెలంతా కష్టపడతాం. కానీ ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాం వచ్చిన పైసలన్నీ. ఇక ఏం చేద్దాం మన చాలని లైఫ్‌లకు ఇంకా దేవుడిచ్చిన దాంట్లోనే సర్ది పెట్టుకోవాలి. నేనైతే వెళ్ళి సామాన్లయితే తెచ్చాను. మీరు సామాన్లు తెచ్చుకున్నారా లేదా? తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి. ఇంకేం ఆలోచిస్తారు? తప్పదు కదండీ! అవి ఉంటేనే మనకు ఇంట్లో పొద్దు గడుస్తుంది. నేనైతే ఇలా మంత్లీకి ఒకటేసారి తెచ్చేసుకుంటా. ఎందుకంటే ఊరికే షాప్‌కి పోలేం కాబట్టి. ఇంకా మీరెలా సామాన్లు తెచ్చుకుంటారో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, కామెంట్ అండ్